జ్ఞానం. ఇక మూడోది రినౌన్సియేషన్, వైరాగ్యం. నాలుగోది మెడిటేషన్, ధ్యానం. ఐదోది డివోషన్, భక్తి. ఈ 5 కోణాలను తీసుకుని మనం ఏదైనా పని చేసినప్పుడు అప్పుడు ఆ పని కర్మగా ఉండదు, ఒక యోగంగా మారుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ అడగచ్చు, నా జీవితంలో దీని ఫలితం ఏమిటని. కాబట్టి మీలో ఎంతమంది సుఖం మరియు సంతృప్తిని కోరుకుంటున్నారు? చేతులు పైకెత్తండి, చేతులు దించండి. సుఖం మరియు సంతృప్తి, అంతేనా? కాబట్టి ఇప్పుడు ఒకటి ప్రాప్తి, సంపద. అలాగే మరొకటి సుఖం ఇంకా సంతోషం. కాబట్టి భగవంతుడు అంటున్నారు, ప్రాప్తి మరియు సంపదతో పాటు మీరు కనుక జ్ఞానం, వైరాగ్యం, ధ్యానం మరియు భక్తిని జోడిస్తే అప్పుడు ప్రాప్తి మరియు సంపద ఎక్కడికి పోవటం లేదు. ప్రాప్తి మరియు సంపద లభిస్తుంది, అక్కడే ఉంటాయి. కానీ అదే సమయంలో మీరు సుఖం మరియు సంతృప్తిని కూడా జీవితంలో జోడిస్తారు. సో అందుకే రుచి ఒక అంశం మరియు తృప్తి మరొక అనుభవంగా మిగులుతుంది. కాబట్టి అందుకే సార్ నిష్కామ కర్మయోగం మనం ఎందుకు చేయాలని అడుగుతున్నారు. అది అందుకే చేయాలి, తద్వారా ప్రాప్తి మరియు సంపదలో ఎటువంటి లోపము మనకు కనబడదు. కానీ మనం ఇప్పుడు ఈ 4 విషయాన్ని జోడించినప్పుడు, జ్ఞానం, వైరాగ్యం, ధ్యానం మరియు భక్తిని కర్మతో జోడించినప్పుడు అప్పుడు అదనంగా 2 ప్రయోజనాలు లభిస్తాయి, సుఖం మరియు సంతృప్తి. ఇప్పుడున్న మీలో ఎంతమంది సుఖం మరియు సంతోషాన్ని కోరుకుంటున్నారు? చేతులెత్తండి. అందరూ కోరుకుంటారు. కాబట్టి సుఖం సంతోషాన్ని కోరుకుంటే నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా సుఖం మరియు సంతోషం ఒక ఫ్రీ గిఫ్ట్ గా మనకి లభిస్తాయి. కాబట్టి ఎంతమంది నిష్కామ కర్మయోగం చేయాలనుకుంటున్నారు? చేతులెత్తండి. అదిగో చూడండి, నిరూపించబడి. ధన్యవాదాలు. సరే గురుగారు, మీరు చెప్పినట్టు. కానీ గురుగారు, మీరు సనాతన ధర్మం యొక్క నిర్వచనం చెప్పినట్టు నేను కూడా అంగీకరిస్తున్నాను, అందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను గురుగారు. కానీ కొంతకాలం క్రితం వరకు మనం చదివినట్లు చాలా చోట్ల శాస్త్రాల్లో ఆలయం లేదా విగ్రహారాధన మొదలైన వాటి గురించి ప్రస్తావన లేదు చాలా చోట్ల. కానీ ఈరోజు ఆలయాల్లో పూజ చేయడమే సనాతన ధర్మానికి సమానమని భావించే వాతావరణం ప్రస్తుతం ఏర్పడింది. మీరు దీన్ని సరైనదిగా భావిస్తారా, లేదా ఇందులో కొంత అభిప్రాయ భేదం లేదా మత భేదాలు లాంటివి ఉన్నాయంటారా? వివరించండి. ప్రాథమికంగా సనాతన ధర్మం యొక్క నిర్వచనం ఇదే.